సో వెన్నుముక సర్జరీ చేసుకోవడానికి, ఆపరేషన్ చేసుకోవడానికి ఎవరు భయపడవద్దు అంటూ స్పైన్ హాస్పిటల్ వాళ్ళు మనతో షేర్ చేసుకుంటున్నారు ఇవాళ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ 200 సర్జరీలు కంప్లీట్ చేసుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ మైల్ స్టోన్ మనకి లాస్ట్ మార్చ్లో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అని 2500 చేసామని ఒక సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈరోజు మనం దాని నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ అంటే స్పైనల్ ఫిక్సేషన్ ఆర్ స్పైనల్ ఫ్యూజన్ అంటాం. దీన్ని ఏంటంటే వెన్నుపూసకి స్క్రూ రాడ్లు వేసి ఫిక్స్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఓపెన్ సర్జరీ బదులు ఎండోస్కోపీ ద్వారానే ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి దాన్ని ఫిక్స్ చేసేదాన్ని మనం ఎండోఫ్యూజన్ ఆర్ ఎండోస్కోపిక్ స్పైనల్ ఫిక్సేషన్ అంటాం. దాన్ని 200 కేసులు ఈరోజు చేసి కంప్లీట్ చేసి ఆల్ పేషెంట్స్ హ్యాపీ పేషెంట్స్. దాన్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఈ ఎండోస్కోపీ అయిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ రావంటారా? అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీ చేసుకుంటే అంటే అదంతా అవుతుంది కాబట్టి బ్లడ్ లాస్ అదంతా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవంటారా ఫ్యూచర్లో? చాలా మటుకు మనం వేరే విభాగాల్లో చూసినట్టు అపెండిక్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఈఎన్టీ సర్జరీస్ కానివ్వండి, ఈరోజు 100% లాప్రోస్కోపీ కానివ్వండి, ఎండోస్కోపీ ద్వారానే చేస్తున్నారు. అదేవిధంగా మనం ఈరోజు అదే ఒక అడ్వాంటేజెస్ మనం ఈ స్పైన్ సర్జరీలో కూడా ఇవ్వగలుగుతున్నాం. ఎందుకు అంటే అతి చిన్న ఘాటుతో చేసినప్పటికీ కండరాల డ్యామేజ్ కానివ్వండి, మజిల్ బోన్ డ్యామేజ్ కానివ్వండి, నర్వ్ డ్యామేజ్ కానివ్వండి అతి తక్కువగా అవుతుంది. కాబట్టి దీని యొక్క కాంప్లికేషన్ రేట్ ఈజ్ వెరీ వెరీ లెస్. యాజ్ ఎ రిజల్ట్ మనకి అడ్వాన్సెస్ వాడుతూ పేషెంట్కి తక్కువ కాంప్లికేషన్స్తోనే మనం ఇంటికి పంపించగలుగుతున్నాం ఈరోజు. సార్ ఫస్ట్ మీరు 200 సర్జరీలు కంప్లీట్ చేశారు. ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అండ్ ఎంత టైం పట్టింది? అదే ఫస్ట్ సర్జరీ మనకి ఎండోస్కోపీ నేను 2013లో చేశాను. అప్పుడు చాలా టైం పట్టేది, అంత టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు 4 to 5 hours పట్టేది. ఈరోజు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ, ఇప్పుడు టీమ్ ఉండడంతో ఏంటంటే ఒక పని అందరూ షేర్ చేసుకుంటాం కాబట్టి ఆ టీం వర్క్తో ఈరోజు మనం ఆ ఎండోస్కోపిక్ స్పైనల్ ఫిక్సేషన్ ఎండోఫ్యూజన్ అనేది ఏది 3 to 5 hours పట్టేదో ఈరోజు మనం 2 to 2.5 hours చేయగలుగుతున్నాం. సో అది ఒక పెద్ద బోన్. టీం ఉండడం మాకు చాలా గర్వకరంగా ఉంది. ఆ టీంతో వల్లనే ఈరోజు మనం ఈ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. సార్ ఇప్పుడు ఇలాంటి సర్జరీలు అంటే మధ్యతరగతి వాళ్ళు భయపడతారు. అంటే హయ్యర్ ఫ్యామిలీస్ అయితే ఓకే, కానీ మధ్యతరగతి ఫ్యామిలీస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే భయపడతారు డెఫినెట్గా. వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే పేదవాడు కానివ్వండి, డబ్బులు ఉన్నోళ్ళు కానివ్వండి, ఫస్ట్ స్పైన్ సర్జరీ అనేది ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండోస్కోపీ ద్వారా చేయడంతో వాళ్ళకి అతి తక్కువ కాంప్లికేషన్స్ సర్జరీ వల్ల ఉంటాయి. కాబట్టి వాళ్ళు అదే రోజు కానివ్వండి, నెక్స్ట్ రోజే లేచి నడుస్తారు. కాబట్టి ఏ రకమైన భయం ఈరోజు మనం పడాల్సిన అవసరం లేదు. రెండవది ఆర్థిక పరిస్థితి. మనకి ఒక స్పైన్ సర్జరీ అనగానే అంత మేజర్ సర్జరీ, అంత పెద్ద సర్జరీకి చాలా డబ్బులు అవుతాయి, మనకి ఇన్సూరెన్స్ లేదు అని భయపడడం కూడా ఈరోజు అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత ఆర్థిక పరిస్థితి మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళకు కూడా మనం వాళ్ళ ఒక అవసరాన్ని బట్టి ఏ సర్జరీ చేయాలో అది ఎండోస్కోపీ ద్వారానే మనం అతి తక్కువ ఖర్చుతోనే, ఓపెన్ సర్జరీ కన్నా సమ్టైమ్స్ తక్కువ ఖర్చుతో మనం ఈరోజు ఇక్కడ ఏషియన్ స్పైన్లో చేస్తున్నాం. సార్ ఇప్పుడు సర్జరీ అంటే ఏదైనా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉందా? అంటే ఈ ఏజ్ వాళ్ళకే చేయాలి అనేది ఏమైనా ఉందా? ఈ సర్జరీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీ 4 గ్రూప్స్లో మనం డివైడ్ చేస్తాం. పిల్లలకి, మిడిల్ ఏజ్ అంటే వర్కింగ్ పాపులేషన్కి, ఎస్పెషలీ ఉమెన్, అండ్ 4th ఈజ్ ఎల్డర్లీ అంటే వృద్ధులకి. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ సర్జరీ డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మనం స్పైనల్ ఫిక్సేషన్ చేస్తాం. వాళ్ళు ఎక్కువ శాతం 50 నుంచి 70 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు. వీళ్ళకి మనం ఎండోస్కోపిక్ ఫ్యూజన్ అనేది ఎందుకు అడ్వాంటేజ్ అంటే అనస్థీషియా కానివ్వండి, బ్లడ్ లాస్ కానివ్వండి, ఇవన్నీ లేని పక్షం
రెండోది ఇమీడియట్గా సర్జరీ తర్వాత లేచి నడవడం, ఇంటికి వెళ్ళిపోవడం అది తొందరగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సర్జరీ కాంప్లికేషన్స్ ఉండవు కాబట్టి యాక్సెప్టెన్స్ అండ్ ఈ సర్జరీకి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ మనం చూస్తుండే ఈ 200 పేషెంట్లో 2/3 పేషెంట్స్ పాపులేషన్ వచ్చేసి ఎక్కువ శాతం 50 to 70 మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళలో రావడం అది అంటే ఈ ఏజ్ ఇష్యూస్ ఏదో ఉంటుంది, పిల్లల్లో ఎందుకు వస్తుంది సార్ ఇది? పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో ఐదర్ పుట్టుకతోనే ఏదో స్పైన్లో ప్రాబ్లం ఉండి రావచ్చు, లేదా ట్రామా యాక్సిడెంట్ అయ్యింది, లేదా వాళ్ళు పైనుంచి కింద పడ్డారు. ఈ సమస్యల వల్ల యంగ్ పాపులేషన్లో మనకి ఎక్కువగా చూస్తుంటాం. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎంత తక్కువ ఏజ్ ఉన్నా సరే అంటే దగ్గర 19 years నుంచి స్టార్ట్ చేసి 50-60 years వరకు వాళ్ళు సర్జరీస్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు దాదాపు దేశంలోనే మొట్టమొదటి స్పైన్ హాస్పిటల్ ఇది. ఇక్కడ దాదాపు 200 కేసెస్ కంప్లీట్ అయ్యాయి. సో ఇది ఇక్కడి సమాచారం. మనం అనెస్థీషియా చాలా ఇంపార్టెంట్, పైగా ఈ స్పైనల్ కార్డ్ విషయంలో ఇంకా అంటే నొప్పి తెలియకుండా చేయాలి కాబట్టి దీంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా పేరు డాక్టర్ పద్మ అండి. మై ప్రొఫెషన్ ఇస్ అనెస్థీసియాలజీ. అంటే పేషెంట్కి సర్జరీ అయ్యేటప్పుడు నొప్పి తెలియకుండా సర్జరీ చేయాలి. ఏదైనా పేషెంట్ వస్తే ఫస్ట్ స్పైన్ అంటే అంతకుముందు ఓ నో అనేవాళ్ళు, ఈ మధ్య ఓ ఎస్ అంటున్నారు. ఎందుకంటే మేము చెప్తాం ఎండోస్కోపీలో చిన్న హోల్, చిన్న పెయిన్, పెద్ద ఇన్సిషన్, పెద్ద పెయిన్. సో ఇప్పుడు ఈ ఎండోస్కోపీలో డాక్టర్ సుకుమార్ చేసేదానికి నేను అనెస్థీషియా ఇచ్చే ముందు మాట్లాడతాను పేషెంట్ తోటి. సర్జరీ లాగా ఉంటుంది, ఇంత టైం ఉంటుంది, దీనివల్ల మీకు ఏమీ పెయిన్ ఉండదు. ఎంత పెయిన్ ఉంటుంది అని అడిగితే ఉండదు, కానీ మీకు ఏదైనా పెయిన్ సర్జరీ తర్వాత ఉంది అంటే మేము దానికి కూడా మెడిసిన్ ఇస్తాం. సో ఏంటంటే పేషెంట్తో ముందు మాట్లాడి మేము పెయిన్ తక్కువగా ఉంటుంది, వేరే ఎఫెక్ట్స్ ఉండవు అనెస్థీషియా. ఎందుకంటే అనెస్థీషియాకి ఇప్పుడు మంచి మందులు వచ్చాయి, దాంతో ఏంటంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సో స్పైన్ సర్జరీ చేసేటప్పుడు మాకు 4 ఆప్షన్స్ ఉంటాయి. లోకల్ అనెస్థీషియా అంటే అక్కడే చేసే సర్జరీలో దగ్గరే కొంచెం మొత్తం ఇంజెక్షన్ ఇస్తాం, నొప్పి తెలియదు. ఇంకోటి ఏంటంటే రీజనల్ అనెస్థీషియా, అబ్డోమెన్ కింది నుంచి అనెస్థీషియా ఇస్తాం, కాళ్ళకి నడుముకి అక్కడ ఏదైనా సర్జరీ చేయాలంటే అక్కడ వరకే ఇస్తాం. పైనుంచి పేషెంట్ మేలుకుంటారు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి భయం, ఇవన్నీ చూస్తూ ఉంటాం, అది కొంచెం నిద్ర పట్టిపిస్తాం. కొంతమంది మాకు ఏం వద్దండి ఇవన్నీ, మేము పడుకుంటాం. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మొత్తం మత్తిచ్చేసి సర్జన్కి అప్పచెప్తే సర్జన్ సర్జరీ చేసి తర్వాత మళ్ళీ మాకు అప్పచెప్తారు. అప్పుడు పేషెంట్ని మేలుకు పెట్టి పెయిన్ ఏమీ లేకుండా మధ్యలో ఇంజెక్షన్స్ ఇస్తూ అనెస్థీషియా నుంచి పేషెంట్ని బయటికి తీస్తాం. అయిపోయిన తర్వాత సర్జరీ పేషెంట్ రికవరీ రూమ్లో పెట్టాక వాళ్ళని అడుగుతాం ఏమైనా పెయిన్ ఉందని. కొంతమంది లేదంటారు, కొంతమంది కొంచెం ఉందంటారు, కొంతమంది నిజంగా ఆపరేషన్ అయిపోయిందా మాకు అసలు నొప్పి తెలియటం లేదు. సో when పేషెంట్ అలా చెప్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో నేను సుకుమార్తో ఆ కంపెనీ అయిన తర్వాత 200 ఎండోఫ్యూజన్స్ చేసాం, బట్ మొత్తం 2200 కేసెస్ చేసాం. సో I feel very proud in saying that I have given anesthesia to all these 2200 patients. మేడం, ఈ 2200 పేషెంట్స్లో ఎవరైనా అంటే కాంప్లికేట్ చేసి ఉంటారు కదా, అమ్మో నాకొద్దు అని, ఆ టైంలో మీరు ఎలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు? చేస్తామండి, చాలా మంది ఉంటారు. ఐ థింక్ అబౌట్ 10% ఆఫ్ ద పేషెంట్స్ చాలా భయంతో వస్తారనమాట. బట్ దాంట్లో 90% మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ డూ అగ్రీ, చేస్తాం పర్వాలేదులేండి చేసుకుంటాం, మీరు నమ్మకం ఇస్తే చేసుకుంటామని. అలాగా ఐ థింక్ వీ నెవర్ హ్యాడ్ వన్ పేషెంట్ ఆల్సో గోయింగ్ బ్యాక్. అందరు పేషెంట్స్కి చేసాం, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం బిహేవ్ చేసి అనెస్థీషియా అండ్ సర్జరీ 2 చేసాం. అంటే సైకాలజిస్ట్ కూడా అన్నమాట. యా, వీ హ్యావ్ టు డూ దాట్. ఎందుకంటే మేము మాట్లాడేటప్పుడు పేషెంట్ని గుర్తుపడతాం, ఎలాగో ఎంత భయం ఉంది, దాని ప్రకారం వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ and then we do the surgery and anesthesia. Congratulations madam, thank you. Thank you so much, thanks.